నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మాజీ సిఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్తో ఒక వన్ మ్యాన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలి అంటూ కూడా కోరింది. ఇదిలా ఉంటే ఇటు భూమన కరుణాకర్ కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అంటే వైసీపీ నాయకులు ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం ముమ్మాటికి సుప్రీంకోర్టుని ధిక్కరించినట్టే, ధిక్కారణ కిందకే వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఒక సిట్ అనే కమిటీని వేసిన తర్వాత అందులో విచారణ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఛార్జ్షీట్ కూడా చేసిన తర్వాత ఎలా మీరు వన్ మ్యాన్ కమిటీని మీరు వేస్తారు అని చెప్పేసి, సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది, ఎవరి దినేష్ కుమార్ గారు, అలానే సుప్రీంకోర్టు ధిక్కారణ కిందకే ఇది వస్తుందా, ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్ దినేష్ కుమార్ గారు, ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఏంతో వన్ మ్యాన్ కమిటీని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి 45 రోజుల్లోకి నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అంది. ఫస్ట్ ఏంటి అంటే అసలు ఎందుకు ఈ కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేది, అంటే ఈ కమిటీ చేసే పని ఏంటి? సిట్ ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసి 1 రోజులు అవుతాం. అంటే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్, సిబిఐ, సిఐడి వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ సిట్ ఛార్జ్ షీటు అదేంటి, కేవలం సగం మాత్రమే, అసంపూర్తిగానే ఉంది. అధికారులపై వేటు వేయమని చెప్పారే తప్ప పాలక మండలిపైన ఎటువంటి చర్యలు సిఫారసు చేయలేదు, తీసుకోలేదు. అంటే 2019-24 మధ్య నెయ్యి కల్తీ జరిగింది. అసలు అది నెయ్యే కాదు, అది కెమికల్స్ జెల్. ఒక 68 లక్షల కిలోలు మరి రసాయనాలతో తయారు చేశారు దాన్ని స్వామివారి నివేదనకు వాడారు, అభిషేకాల్లో వాడారు, ప్రసాదాల్లో వాడారు. అది నిగ్గు తెలిసింది, కల్తీ జరిగింది వాస్తవమే అని చెప్పింది. ఆ కల్తీకి కారకులు ఎవరు, బాధ్యులపై చర్యలు తీసుకోమని ఒక 11 పేజీల నివేదిక సిట్ సపరేట్గా ప్రభుత్వానికి పంపింది. ఇంతవరకు దేశ చరిత్రలో అనేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు ఉన్నాయి. ఆ సిట్లు అనేక సందర్భాల్లో వేశారు. మద్యం మీద సిట్ ఉంది, నెయ్యి మీద సిట్ ఉంది, చాలా చోట్ల. మరి ఆ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఛార్జ్ షీట్ ఇవ్వడం వరకే పరిమితం. ఏ గవర్నమెంట్కి స్పెషల్గా చర్యలు తీసుకోమని నివేదిక ఇవ్వలేదు. ఆ 11 పేజీల నివేదికని స్టడీ చేసినటువంటి క్యాబినెట్ చంద్రబాబు ఆ రోజే చెప్పారు, ఏమని, దీనిని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఇస్తామన్నారు. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ప్రకారం ఇవాళ మరి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే అధికారులతో మరి కుంభకోణమా, నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోమని సిఫారసు చేయలేదు కాబట్టి మేము శుద్ధపూసలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా అదే మాట్లాడాడు. వీళ్ళంతా అదే తీసుకున్నారు. ఎన్టీ సుబ్బారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ దోషులు అని చెప్పలేదు. సుబ్బారెడ్డి పిఏ జైలుకి వెళ్ళాడు. అతను మరి ఎవరి బినామీ అనేది తేల్చాలి. అతనికి 13 ప్లాట్లు ఉన్నాయన్నారు. అతని అకౌంట్లో 4 కోట్ల మరి 60 లక్షలు ఎటుపోయిందో తెలియదు. ఇవన్నీ బయటికి రావాల్సినట్టు. నేను అన్నది అదే, సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ అది అసంపూర్తిగా ఉంది, అది ఫైనల్ ఛార్జ్ షీట్ కాదు. అసలు దానిలో ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎంత భాగం బయటకు వచ్చింది, ఇదంతా ఈ 1 రోజుల్లో మనం డిబేట్ల మీద పుంఖాలు అటు ఛానల్స్ కానీ ఇటు ప్రెస్ మీట్లు కానీ మనం చూసాం. పోటాపోటీగా వీళ్ళు ఏం చేశారు, రాజకీయం ఏంటి, అసలు సిట్ ఛార్జ్ షీట్ ఏంటో ఏముందో తెలియక ముందే ఆయన హోమం బిగించేశాడు. తిరుపతిలో ఎవరు, భూమన కరుణాకర్ రెడ్డి నిందా పరిహార హోమం ఏదో ఫ్లెక్సీ పెట్టి రాక్షసులుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూపిస్తూ ఈయన యాగం చేస్తున్నట్టు, వాళ్ళు రక్తం పోస్తున్నట్టు అక్కడ తెలుగుదేశం వాళ్ళు ధర్నా చేశారు, గొడవ అయింది. దానికి కౌంటర్గా తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు, అసలు రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు. ఇది సిట్ చెప్పింది, కల్తీ నెయ్యి అంటూ వాళ్ళు ఏదో రాశారు, ఒక్కొక్క సబ్జెక్టు పాయింట్ వారీగా పెట్టారు అన్ని చోట్ల. దాని మీద అంబటి రాంబాబు ఇక మొత్తం ఈ వైసీపీ వాళ్ళంతా ఒక ధర్నాలు, వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో పూజలు, సంప్రోక్షణలు,
మొత్తం జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా. జగన్మోహన్ రెడ్డి మాత్రం చేయాల. ఏ గుడికి ఆయన వెళ్ళా, ఆయన అసలు పూజలో పాల్గొనాలా. గుడికి వెళ్ళాలంటే మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి సార్. అంటే ఇతను ఆడేవాడు కాదు కదా, ఆడిచ్చేవాడు. ఈ ఓకే. బొమ్మలందరినీ ఆడిచ్చేవాడు. అతనేంటి బూతులు తిట్టాడు. ఎవరు? అంబటి రాంబాబు. ఆ ఫ్లెక్సీ తీయకపోతే నేనే తీసేస్తా. అయ్యో, మీరు బూతుల గురించి అంటున్నారు. ఉండవల్లి గారు మీరు ప్రెస్ మీట్ చూసుంటే అసలు ఎప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంబటి రాంబాబు గారి నోటి నుండి రాదు. ఎరా ఒరే అంటారు కానీ ఎప్పుడు ఒక మాట కూడా అన్నారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు, అంటే ఆయన్ని సర్టిఫికేట్ తిట్టడం. ఇచ్చేశారు. బహుశా ఉండవల్లిని ఏనాడు బూతులు తిట్టి ఎరగడేమో అంబటి రాంబాబు. ఆయనే క్షమాపణ చెప్పానని వాళ్ళు చెప్తున్నాడు కదా. ఆ రోజు అన్నాడు, ఏది నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది కాదు అంటూ, మళ్ళీ నేను భయపడేది లేదు, నీ కుక్క, నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, తోటలో 2 కుక్కలు భయపడవు, ఏదో కుక్కల భాష. నిన్న కూడా మళ్ళీ అదే, ఏది పోలీసుల మీద గొడవ చూస్తే మీకు అర్థమైపోద్ది సార్. నువ్వు నోరు తగ్గు, నా గొంతు పెరుగుద్ది అని చెప్పేసి. ఆ? ఒక కుక్కకి, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటాడు. అంబటి కుక్కకి కూడా ఒక రోజు వస్తుందని. అంబటే అంటే అసలు ఎవరన్నా అంబటి కుక్కకి ఒక రోజు వస్తుందని పక్కాడంటే అది వేరే విషయం. నీకు నువ్వే కుక్కగా పోల్చుకోవటం ఏంటి? ఆయన ఏమైందో నాకు అర్థం కాల. సరే, ఆయన వయసు 70 ఏళ్ళు వచ్చాయి. ఇక ఏదో మరి కొంత వయసు వచ్చిన తర్వాత జరిగేటటువంటి మార్పుల్లో భాగంగా చూడాలా. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఈ కమిటీకి సంబంధించి బొమ్నా గారు ఒక మాట అన్నారు, ఇది సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే. ఆల్రెడీ సిట్ ఉండగా మరో కమిటీ వేయడం అనేది సరైనది కాదు, ఎలా వేస్తారని క్వశ్చన్ చేశారు. ఆ క్వశ్చన్కి సమాధానం ఏంటి సార్? అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం 1952 ప్రకారం కమిటీ ఏర్పాటు చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, క్యాబినెట్కి ఉంది. ఓకే. నెక్స్ట్ ఆ వాదనలో బలం ఉంటే, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, బొత్స, ఇది సుప్రీం ధిక్కారం అంటున్నారు కదా. సుప్రీంకోర్టు నియమించిన సిట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ 11 పేజీల నివేదికని అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర దీనిలో ఉండదు అనుకుంటే సిట్ మరి స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చింది? ఈ క్వశ్చన్ వీళ్ళు ఎవరిని అడగాలి? స్టేట్ గవర్నమెంట్ని కాదు అడగాల్సింది, సిట్ని అడగాలి. లేకపోతే ఇంకెవరిని అడగాలి? సుప్రీంకోర్టుని అడగాలి. అంతేగా. మీరు నియమించిన సిట్టు ఏ రకంగా 11 పేజీల నివేదిక గవర్నమెంట్కి ఇస్తుంది? ఇస్తే మీకు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు. గమ్మత్తు ఏంటంటే సుప్రీంకోర్టు మౌనంగా ఉంది. జరుగుతున్న పరిణామాలను కామ్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా వేరే కేసుల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, కానీ దీని గురించి ఇంకా స్టడీ చేయాలి. దీనిలో బాలాజీ సెలవుపై వెళ్ళాడు. ఆ ఫైనాన్స్ ఆఫీసర్ ఉన్నాడు కదా, మొత్తం ఈ డబ్బులన్నీ విడుదల చేసే ఆర్థిక మంత్రి. ఒక రకంగా చెప్పాలంటే టీటీడీకి అతనే ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఆ బాలాజీ సెలవుపై వెళ్ళాడు. నెక్స్ట్ ఆయన పైన వెయిట్ వేశారు. ఎవరు? సింఘాల్. ధర్మారెడ్డి రిటైర్ అయి ఉన్నాడు, మరి అతన్నే ఇంకా పిలిపించాల. అంటే నేను అన్నది అదే, సిట్ ఛార్జ్ షీట్ కానీ సిట్ విచారణ కానీ ఇంకా ఫైనల్ కాల. ఇప్పుడు ఈ కమిషన్ దినేష్ కుమార్ స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్కి సిఎస్గా చేశారు. ఇప్పుడు రాష్ట్రం విభజన తర్వాత ఐవైఆర్ కృష్ణారావు, ఆ తర్వాత దినేష్ కుమార్, వీళ్ళందరూ సిఎస్ఎల్గా చేసిన దీంట్లో ఈయన కూడా 1 సంవత్సరం ఎంతకాలం పనిచేశారు. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే ఇంతవరకు 83 బ్యాచ్, సీనియర్ ఐఏఎస్ 83 బ్యాచ్, ఇంతవరకు అతనిపైన ఒక మచ్చ లేదనమాట. అటు ఫుడ్ డిపార్ట్మెంట్కి చేశాడు, ఆహార శాఖ, సివిల్ సప్లైస్కి పనిచేశాడు సెక్రటరీగా. అంటే ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని కమిటీ వేశారని భయపడుతున్నారా? లేదు. ఈ కమిటీ పరిధేంటి? ఏం చేస్తుంది? టెండర్ నిబంధనలు ఎవరు మార్చారు? ఎందుకు మార్చారు? ఇంతకుముందు మీరే స్ట్రిక్ట్గా పెట్టారు. 800 కిలోమీటర్ల పరిధిలో డైరీ నెయ్యే కొనాలన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న 5 రోజుల్లో ఎందుకు మార్చారు? 800 కిలోమీటర్ల పరిధి ఎందుకు పెట్టావు? ఈ లోపు డైరీల్లో ఉన్నదే నెయ్యి కొనాలని ఎందుకు నియమించావు? అంటే ఆ ట్రాన్స్పోర్ట్లో ఆ 800 కిలోమీటర్ల నుంచి వచ్చే నెయ్యి మాత్రమే శుద్ధంగా ఉంటుంది, లేకపోతే చెడిపోతుందని. దాన్ని 1500 కిలోమీటర్లకు మార్చింది ఎవరు? మార్చమన్నది ఎవరు? అప్పటి పాలక మండలి చైర్మన్ మరి సుబ్బారెడ్డి.
సుబ్బారెడ్డి ప్రమేయం ఏంటి? టెండర్ల నిబంధనల మార్పుల్లో 250 కోట్ల టర్న్ ఓవర్ 150 కోట్లకి ఎందుకు తగ్గించావు? 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాలా ఆవు పాల సేకరణ డైరీకి? ఆ కెపాసిటీ అసలు అది ఎందుకు ఎత్తేసావు? ఆ నిబంధనే ఆవులు ఉండాల్సిన పని లేదు డైరీకి అని ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇదంతా కూడా స్కామ్ చేయడం కోసమే నిబంధనలు ఇలా మార్చారు అంటూ ఇప్పుడు పాలక మండలి దాన్ని పాత్ర. ఓకే. అధికారులను కేవలం బలిపశువులు చేయటం కాదు కదా, ఈ అధికారులతో ఈ తప్పు చేయించింది ఎవరు? చిన్నప్పన్న వెనక పెద్దప్పన్న ఎవరు? చిన్నప్పన్న అరెస్ట్ చేసినప్పుడు మరి ఆయన పిఏ ఎవరి దగ్గర పిఏగా పనిచేశాడు? ఎవరైనా పిఏ చేస్తాడా? పిఏతో చేస్తారా? పిఏతో చేయిస్తారు కానీ పిఏ ఎందుకు చేస్తాడు సార్? ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టింది. ఎంత 45 రోజుల్లో వీళ్ళు నివేదిక ఇవ్వాలి. ఈ కమిటీ ఇవన్నీ అధ్యయనం చేసి ఆ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు మరి సుబ్బారెడ్డి దినేష్ కుమార్ కమిటీ కన్నా ఇస్తాడా? మళ్ళా దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్తాడా? ఎందుకంటే ఆ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీల్లోనే మరి ఈ గుట్టు ఉంది. ఆ గుట్టు బయట పెట్టేటటువంటి కమిటీగా మరి దినేష్ కుమార్ చర్యలు ఎలా ఉంటాయి? దానికి అధికారాలు కూడా విస్తృతంగా ఉన్నాయి. వాళ్ళు రికార్డులన్నీ పరిశీలించవచ్చు. వాళ్ళు అడిగినటువంటి ఆ రికార్డులన్నీ కూడా టీటీడీ అయినా పాలక మండలి అయినా చైర్మన్లు అయినా సబ్మిట్ చేయాల్సిందే. 45 రోజుల తర్వాత ఏం జరుగుద్ది? వాళ్ళంతా ఫిబ్రవరి 21, 22, మార్చి 20 లేదు ఏప్రిల్ 1 ఏప్రిల్లో జైలుకి వెళ్ళడం తప్పదా? సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకంటే ప్రత్యేక ఆహ్వానితులుగా వీళ్ళనే కొనుగోళ్ల కమిటీలో పెట్టిన నేపథ్యంలో ఇవాళ మరి వీళ్ళ ముగ్గురు జైలు తప్పదా? ఇది నీకు ఏప్రిల్ కల్లా తెలిసిపోతుందా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.